అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా జీవితం పట్ల నేను ఎన్నో అనుకున్నాను. ఏంటంటే బిజినెస్ చేయాలి, లేకపోతే జాబ్ చేయాలి, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి. ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. చేసి బాగా డబ్బులు సంపాదించాలి. సంపాదించి దేవుని నామాన్ని నేను హెచ్చించాలి. అందరి ఎదుట ఘనపరచాలి. గొప్పగా అందరూ దేవుని నామాన్ని పొగడాలంటే నేను బలహీనరాలుగా ఉండకూడదు. బాగా డబ్బులు సంపాదించాలి. బాగా మందికి సహాయం చేయాలి అనుకుంటూ ఉండేదాన్ని. అయితే ఒకరోజు మా ఆయన, "నువ్వు ఏది చేసినా కూడా దేవుడిని అడిగి చేయమ్మా. ఎందుకంటే దేవుడు ఏది చెప్పినా నూరంతలు హెచ్చిస్తారు. దేవుడు చెప్పింది చేస్తే మాత్రం మనం ప్రతిఫలం పొందుతామని చెప్పారు. అయితే సరే అని చెప్పి నేను మోకరిల్లి ప్రార్థించడం ప్రారంభించాను. వారం రోజులు, 15 రోజులు, నెల రోజులు గడిచాయి. అయినా దేవుడి నుండి నాకు సమాధానం రాలేదు. నెలన్నర గడిచింది. అయినా నేను ఒకటే ప్రార్థిస్తున్నాను. ప్రభా మీ చిత్తం ఏంటో నాకు చెప్పు ప్రభా. ప్రభా మీ చిత్తం ఏంటో నాకు చెప్పు ప్రభా. నా జీవితం పట్ల నువ్వేమనుకుంటున్నావు అది నాకు చెప్పు ప్రభా అని ప్రతిరోజు నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. అయితే 2 నెలలు గడిచాయి. 2 నెలల తర్వాత నేను అంతే ప్రార్థిస్తున్నాను. అదొక్క విషయమే ప్రార్థిస్తుంటే దేవుడు నాతోటి ఆయన మెల్లని స్వరం ద్వారా నా నీ జీవితం పట్ల నా చిత్తము నువ్వు బిజినెస్ చేయడం కాదు, నువ్వు జాబ్ చేయడం కాదు, నువ్వు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం కాదు, నా ప్రేమను ప్రకటించడానికి నేను నిన్ను పిలుచుకుంటున్నాను. నా సేవ చేయడమే నా చిత్తము. నువ్వు నా సేవ చేస్తావా అని ఆయన నన్ను అడిగారు. అప్పుడు నేను అన్నాను, వందల మంది పాస్టర్లు, సువార్థికులు, ఫాదర్లు ఎంతోమంది ఉన్నారు కదా ప్రభా, వారందరినీ వాడుకో కదా ప్రభా, నేను బాగా డబ్బులు సంపాదించి ఎక్కువ సేవ చేస్తాను ప్రభా అంటే ఆయన నాతో అన్నమాట, అందరూ వారి వారి పనులలో బిజీగా ఉన్నారమ్మా, నా ప్రేమను ప్రకటించడానికి నువ్వు నిలబడతావా అని ఆయన నన్ను అడిగారు. ఆయన మాటల్లోనే ఆ మెల్లని స్వరం, ఆయన మాటల్లోనే ఆ బాధ నా హృదయాన్ని కదిలించింది. నా కళ్ళల్లో కన్నీలాగలేదు. నా ప్రేమను ప్రకటించడానికి నిలబడతావా అన్న దేవుని పిలుపు నేను ఇంకా ఆయన మాటల్ని మర్చిపోలేకపోతున్నాను. కాబట్టి దేవుని కృపను బట్టి నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. ఏదైనప్పటికీ దేవుని చిత్తం, దేవుని చెప్పింది ఖచ్చితంగా చేయాలని నిర్ణయం చేసుకున్నాను. అయితే అప్పటి నుండి నేను ప్రార్థిస్తే దేవుడు స్వస్థతలు చేస్తున్నారు. నేను ప్రార్థిస్తే అనేకులకు మేలు జరుగుతుంది. కాబట్టి మీ జీవితంలో కూడా మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని అది కాలేదని బాధపడే కంటే కూడా దేవుడు మీ జీవితం పట్ల ఏదనుకుంటున్నారో, ఆయన చిత్తం ఏమై ఉందో ఒక్కసారి అడగండి. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు, మాట్లాడే దేవుడు. కాబట్టి మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. చెప్పినప్పుడు మీరు దాన్ని చేశారనుకోండి, నూరంతలుగా ఫలితం పొందుతారు. మీరు ఆశీర్వదించబడతారు. మీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. కాబట్టి ఒకసారి నిర్ణయము తీసుకోండి, ప్రార్థించండి, దేవుడు సమాధానం ఇస్తారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.